that good time back. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసి శ్రీశైలం డ్యామ్ గేట్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఈరోజు డేట్ August 12, 2025. సో ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేశారు. బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ ఒకే చిన్న రిక్వెస్ట్, మీరు శ్రీశైలం వస్తే ఇక్కడ ఇది సెకండ్ టర్నింగ్ లో ఈ సపోర్ట్ రైలింగ్ ఒకటి ఉంటది, ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయండి. సో ఈ రైలింగ్ దగ్గరే సపోర్ట్ తీసుకొని ఇక్కడే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఈ గోడల మీద ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకి స్లిప్ అయి కింద పడే ఛాన్స్ ఉంది. చాలా మంది ఎంజాయ్ చేద్దామని హైపర్ లా దాని మీద ఎక్కి కింద పడ్డ మస్తు మంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తారు జనాలు. అట్లా ఎంజాయ్ చేయాలి. ఆ రైలింగ్ వరకు ఓకే, బట్ అది దాటి కొంతమంది కావాలని ఆ గోడల మీద కిందికి దిగడం, ఇట్లా ఈడ స్లిప్ అయి పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా ఎంజాయ్ చేస్తే ఓకే, హ్యాపీ, అట్లా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 days అవుతుంది. సో నా లక్ ఏంటంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడం. మొన్నటిదాకా ఓపెన్ చేసేది కానీ చేయలేకపోయినా. సో నా ఛానల్ కి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇట్లా డ్యామ్ గేట్స్ ఓపెన్ అయినప్పుడు ఇట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇట్లా బండ్లు అడ్డు పెట్టేస్తారు. ఇట్లా అడ్డు పెట్టేస్తారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ ఇదే ట్రాఫిక్ జామ్ కి రీజన్. ఇట్లా బండి అడ్డు పెట్టడం వల్లనే ఇట్లా. ఈ లొకేషన్ వచ్చేసి డీజిల్ షెడ్ అంటారు దీన్ని. ఇది టీఎస్ జెన్కోకి సంబంధించింది. చూడండి లొకేషన్ ఎంత అన్నది. ఇక్కడ చూద్దాం, మనోడు ఫిషింగ్ చేస్తుండు ఒంటరిగా అక్కడే ఉన్నాడు. చూడండి ఫిషింగ్ ఎట్లా చేస్తాడు, ఆ వల్ల ఎట్లా ఇసురుతాడు చూడండి. మస్తు ఉంటుంది. మన పేరు గోపాల్, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. ఫిషింగ్ వీళ్ళకి బాగా ఫేమస్. వాడు చూద్దాం చిన్నది చిన్నది పడ్డదా గోపాల్ పల్లె. చిన్నది పడ్డది ఫిష్. చాలా దూరం ఉన్నాడు ఇక్కడ నుంచి. మళ్ళా లోపలికి పోయింది. సో పెద్ద ఫిష్లు పడుతుంటాయి అనమాట. మా ఊరు కూడా అరకుకి మున్నార్కి తక్కువ. దీంట్లో చాలా ఉన్నాయి హిడెన్ అడ్వెంచర్ లొకేషన్స్, మస్తు ఉన్నాయి. హిడెన్ అడ్వెంచర్ లొకేషన్స్ చాలా ఉన్నాయి. అది మెల్లమెల్లగా రోజుకి ఒకటి అట్లా వీడియో తీసి పెడతా. ఇక్కడ ఉంది చూడండి. సో ఈ బ్రిడ్జ్ ఈ వరకు తెలంగాణ. ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తే కర్నూలు, నంద్యాల డిస్టిక్, ఆంధ్ర వచ్చేస్తుంది. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. అక్కడ అనిపిస్తుంది కదా, అది పాతాళంగా, అక్కడ మెట్లుంటాయి. సో అందరు అక్కడ స్నానాలు చేయడానికి వస్తుంటారు. మొన్న కూడా ఒక ఆయన ఇట్లా టూరిస్ట్ ఒక ఆయన స్విమ్మింగ్ చేద్దామని వచ్చింది. 10 gates ఓపెన్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళి ఫ్లో ఎక్కువ ఉంది. సో ఆయన అట్లే కొట్టుకపోతుంటే ఇక్కడ ఉన్న మత్స్యకారులు వచ్చేసి కాపాడాను. ఆ క్లిప్ ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. పట్టుకో 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 పట్టుకో. ఈత రానప్పుడు ఎందుకు వస్తారా మీరు?
ఇది వచ్చేసి ఏపీ ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఏరియా లీగల్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫిషర్మెన్స్ ఉంటారు. ఇవన్నీ సీ ఫిష్, చేపలు, ఇక్కడ నుంచి ఫిష్ ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి. విజయవాడ ఎక్స్పోర్ట్ అవుతుంది, చాలా ప్లేస్లలో. ఇక్కడ నుంచి శ్రీశైలం ఫిష్ అనేది ఫేమస్ అన్నమాట. ఈ నుంచి దగ్గర నుంచి చూపిస్తారు. చూసారా లొకేషన్ అయితే బాగుంటుంది. पूरा म्यूजिक लगा देते हैं. మీకు చూపిస్తా. దీని పేరు భూచక్రం గడ్డ అంటారు. ఇది ఫారెస్ట్లో దొరుకుతుంది తెలుసు. దీన్ని భూచక్ర గడ్డ అంటారు. అదే ఇది హెల్త్కి బెనిఫిట్స్ చాలా మంచిదని చాలా మంది తింటారు. దీని యూజెస్ ఏందన్నా, దీని వల్ల ప్రయోజనం ఏంది? అవును, అడవిలో పెరుగుతుంది. ఇది తినడం వల్ల లాభం ఏంది చెప్ప? గ్యాస్ ట్రబుల్, సల్వా, బాడీ కూల్ అనికి, హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. కొంచెం పొగరు ఉంటుంది కదా, లైక్ పొగరు ఉంటుంది. దాని మీద షుగర్ వేసుకొని తిన్నాం. సరే అన్న, థ్యాంక్ యూ. ఇటు వచ్చిన వాళ్ళు పక్కా ఒకసారి టేస్ట్ చేయండి.